వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం కాళ్ళ పగుళ్లను తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి, అదేవిధంగా కొన్ని ఆయుర్వేద లేపనాల గురించి మనం తెలుసుకుందాము. కాళ్ళ పగుళ్ళ వల్ల చాలామంది ఎక్కువగా వాటర్లో తిరిగే వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. చాలా ఎక్కువగా పగుళ్ళు వచ్చేసి నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు చాలామంది ఉంటారు. ఇలాంటి వారికి జముడు పాలు, అదేవిధంగా నువ్వుల నూనె, కొద్దిగా సైంధవ లవణం, ఈ మూడింటిని కలపండి. జముడు పాలు, జముడు చెట్టు యొక్క పాలను, సైంధవ లవణము, నువ్వుల నూనె, మూడింటిని బాగా కలిపి ఈ పగుళ్ళకు బాగా పట్టించినట్లయితే త్వరగా ఈ పగుళ్ళు అనేవి మానిపోతాయి. దీనిని ఎక్కువగా మీరు నీళ్ళు, అదేవిధంగా పసుపు కలిపి, నిమ్మరసం కలిపినటువంటి నీళ్ళతో ఎప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండండి. దీనివల్ల పైన ఉన్నటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంతా కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇక దీనికి లేపనాలు వచ్చినట్లయితే షడ్గుణ సింధూరము, మీరు ఇవన్నీ కూడా ఆయుర్వేద షాపులో లభిస్తాయండి. షడ్గుణ సింధూరము, సింధూర లేపనము, పిండ తైలము కానివ్వండి, రసోత్తమాది లేపనం కానివ్వండి, ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో వీటిని లేపనాలలో ఏ ఒక్కటి దొరికినా, రెండు దొరికినా మీరు ఉదయం రాత్రి మంచిగా వీటిని లేపనంలాగా చేస్తూ, నేను చెప్పినట్టుగా కూడా ఈ జముడు పాలతో కూడా మీరు ప్రయత్నం చేయండి. ఈ పగులు అనేటివి పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ నున్నగా పాదాలు అనేటివి తయారు కావడం అనేది జరుగుతుంటుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్, నొప్పులు ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడం అని జరుగుతుంది. ఎక్కువగా నీళ్ళలో నడవకుండా ఉండే ప్రయత్నం చేయండి. అండ్ ఎక్కువగా వాటరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళని తీసుకుంటూ ఉండండి. సో దీనివల్ల ఈ పగులు అనేవి చాలా త్వరగా మానిపోయి మళ్ళీ పాదాలు నున్నగా మారడం అనేది జరుగుతుంటుంది. సో ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. నా వీడియో వస్తే తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా, మెడిసిన్స్ కావాలన్నా కింద నెంబర్కి సంప్రదించగలరు. థ్యాంక్ యూ.